హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను భాగాలుగా చెప్పుకుంటూ రోజుకొక భాగాన్ని శ్రద్ధగా వింటూ ఉందాం. వెంకటరామన్ శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ను అంతా కూడా హెచ్ఎమ్మాళ్ అని పిలుస్తూ ఉంటారు. ఈమె భర్త ఒక ఉద్యోగి. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా వీళ్ళు నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి హెచ్ఎమ్మాళ్ళకి ఒక కల వచ్చింది. ఆ కలలో తెల్లటి గోచి పెట్టుకున్న ఒక బాల సన్యాసి కనపడి ఆమె చేతిలో ఏదో పెట్టి అదృశ్యమయ్యాడు. తెల్లవారిన తర్వాత తన స్వప్న వృత్తాంతం భర్తకి మరికొందరికి చెప్పింది. కాస్త శకున ఫలం చెప్పగలిగినటువంటి వాళ్ళు, మీ ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి నీకు దర్శనమిచ్చారమ్మా అన్నారు. కొన్నాళ్ళు గడిచింది. భర్తకి కందుకూరు బదిలీ అయింది. సంసారమంతా అక్కడికి తరలి వెళ్ళారు. ఒకనాటి కలలో మళ్ళీ అదే బాల సన్యాసి ప్రత్యక్షమయ్యాడు హెచ్ఎమ్మాళ్ళకి. అంతేకాదు, సంస్కృతంలో రాసిన ఒక ఉత్తరాన్ని ఇచ్చి చదవమన్నారు. ఆమె తనకు సంస్కృతం రాదు అంది. అయితే పరదేశీ శాస్త్రులను అడగమన్నారు. ఆమె అలాగే అడిగింది. ఇది సుబ్రహ్మణ్య ప్రసాదం అంటూ ఆమెకు సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు ఆ శాస్త్రులు. కల కరిగిపోయింది. ఈ కలల ప్రభావమో, ఆమె జన్మజన్మాంతర దుష్కర్మల ఫలితమో మరేమో గాని, ఆమె కుమారుడు, ఆమె భర్త, ఆమె కుమార్తె కూడబలుక్కున్నట్లుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెల్లిపోయారు. హెచ్ఎమ్మాళ్ దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఒడ్డు దరి కానక కొట్టుకుంటోంది. నిలువున దహించుకుపోతోంది. ఇక ఆమెకు కందుకూరులో ఏం పనుంది? నా అనేవాళ్ళు ఎవరున్నారని మిగిలిన ఒక్క కూతుర్ని తీసుకొని స్వగ్రామం మండకొలుత్తూరు చేరుకుంది. హెచ్ఎమ్మాళ్ బిడ్డకి 10 ఏళ్ళొచ్చాయి. అష్టవర్షాత్ భవేత్ కన్యా అని కదా అన్నారు. కూతురు పెళ్లిని ఇక జాప్యం చేస్తే లాభం లేదనుకుంది. ఒక సంబంధం కుదిర్చింది. పెళ్లి కొన్నాళ్ళుందనంగా కూతురికి జ్వరం వచ్చింది. ఒకనాటి రాత్రి హెచ్ఎమ్మాళ్ళకి మళ్ళీ కల. ఆ కలలో మళ్ళీ అదే బాల సన్యాసి కనపట్టం. విశ్వనాథుడు నిన్ను రమ్మంటున్నాడు, కొండకిరా అని మాయమైపోయాడు. తెల్లారింది. తనకొచ్చిన కలను గుర్తు చేసుకునేసరికి హెచ్ఎమ్మాళ్ళకి ముచ్చెమటలు పోసేశాయి. గడగడ వణికిపోయింది. తన భయాందోళనలకి తగ్గట్టే కూతురు, కాబోయే పెళ్లి కూతురు జ్వర తీవ్రత ఎక్కువై శాశ్వతంగా కన్ను మూసేసింది. అయ్యో హెచ్ఎమ్మాళ్, కట్టుకున్న భర్త, కని పెంచిన బిడ్డలు కరువైపోయారా? నీకింత ద్రోహం చేశారా? ఆమె గుండె మంటలను ఎవరు ఆర్పగలరు చెప్పండి? మతి చెడింది. ఓర్చుకో తల్లి అన్న వాళ్ళ మీద విరుచుకుపడింది. ఇంతమందిని మింగేసి నన్ను ఏకాకిని చేసిన దేవుడా, నన్ను కూడా మింగేయి అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆమె రోదనకు రాళ్ళు కూడా కరిగాయి. కానీ ఎవరేం చేయగలరు? చేత్తో తీసేయగల బాధ ఆమెదేమన్నా? ఆనాటికి ఆమె తండ్రి జీవించే ఉన్నాడు. కూతురి కష్ట పరంపరకి లోలోను కుమిలిపోతూనే, కాస్త ఏమైనా తీర్థయాత్రలు చేసిరా అమ్మా, ఏ మహాత్ముడి దర్శనం వల్లనైనా నీ బాధ తీరచ్చు అన్నాడు. తండ్రి చెప్పినట్టుగానే బయలుదేరింది హెచ్ఎమ్మాళ్. ఉత్తర దేశ యాత్రలకు బయలుదేరింది. ఔత్తురాహుడనే గురువు దగ్గర అష్టాంగ యోగం అభ్యాసం చేసింది. గోకర్ణ క్షేత్రంలో కొన్నాళ్ళు ఉంది. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది దేవుళ్లను సేవించినా, ఏమేమి అభ్యసించినా ఆమె బాధ తీరలేదు. గుండెల్లో చితి రావణ కాష్టంలా మండుతూనే ఉంది. తిరిగి తిరిగి స్వగృహం చేరుకుంది. ఒక రోజున ఆమె బంధువు ఒకరొచ్చారు. హెచ్ఎమ్మాళ్లు ఓదారుస్తూ, అరుణాచలంలో కొండ మీద ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నారు, వారి దర్శనం చేసుకో, నీ మనస్సు కాస్తంత కుదుట పడుతుంది, అరుణాచలం ఇక్కడికి దగ్గరే కదా అన్నారు ఆయన. హెచ్ఎమ్మాళ్ళకి ఎవరో ఒక సాధు దర్శనం వల్లనే తనకు ఊరట కలుగుతుంది అనే ఆశ మొదటి నుంచి ఉంది. ఎందుకంటే అనేక కళలు అలాగే వచ్చాయి కదా.
ఒక రోజున తన బంధువు చెప్పినట్టే అరుణాచలానికి బయలుదేరింది. అరుణాచలంలో ఆమెకు చుట్టాలున్నారు. అయినా ఆమె వారెవ్వరిళ్లల్లో దిగలేదు. రైలు దిగగానే తిన్నగా ఒక స్నేహితురాలింటికి వెళ్ళింది. హెచ్ఎంఆర్ రాకకు ఆమె చాలా సంతోషించింది. ఆమెకు వచ్చిన కష్టాలకు సానుభూతి చూపించింది. హెచ్ఎంఆర్ వచ్చిన పని తెలుసుకొని, హెచ్ఎమ్మా, ఆ బ్రాహ్మణ స్వామి మౌని, ఎవరితో మాట్లాడరు. అయినా వారి దర్శనం నీకు ఉపశమనం కలిగిస్తుందని నా నమ్మకం. వారి తేజస్సు అమోఘం అని చెప్పింది. హెచ్ఎంఆర్, ఆమె స్నేహితురాలు అరుణాచలం కొండ మీద విరూపాక్ష గుహలో ఉంటున్న బ్రాహ్మణ స్వామిని చూడ్డానికి వెళ్ళారు. ఆ స్వామిని చూసి చూడటంతోనే హెచ్ఎంఆర్ నోరెండిపోయింది. ఆమెకు 3 కలల్లోనూ 3 సార్లు దర్శనమిచ్చిన సన్యాసి ఈయనే. అదే ముఖారవిందం, అదే వర్చస్సు, అదే గాంభీర్యం, అదే తెల్లటి గోచి. ఆ బ్రాహ్మణ స్వామిని చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఎంతసేపటికి కదలదు, తను పలకదు, ఆ స్వామి పలకరు. స్నేహితురాలు కుదుపుగా తేరుకుంది. హెచ్ఎంఆర్ తేరుకొని, నేటితో నా గుండె బరువు తీరిపోయింది, నా మంటలు చల్లారాయి, నా కన్నీటి ధార కట్టడిపోయింది అన్నది తన స్నేహితురాలితో. ఆనాడే, ఆ క్షణంలోనే హెచ్ఎంఆర్ ఆ స్వామికి తనను తాను అర్పించుకుంది. ఆనాటి నుండే స్వామికి భిక్షా కైంకర్యం మొదలుపెట్టింది. ఏ రోజు తప్పదు, పిడుగులు పడుతున్నా సరే కొండెక్కి భిక్ష పెట్టవలసిందే ఆ బ్రాహ్మణ స్వామికి. ఇది ఆమె నిర్ణయం. అలాగే చేస్తూ ఉంది. అసలు మరి ఎవరి బ్రాహ్మణ స్వామి? తర్వాత విందామా?